యుధిష్ఠిరుడే శంకరుడు, శంకరుడు యుధిష్ఠిరుడు అవడం వల్ల మనకి పూర్తిగా దాని మీద ఇప్పుడే వారు చెప్పారు. మా తండ్రి గారు అంటే వారి తండ్రి గారు కొన్ని నియమాలు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్దలందరూ కూడా కొన్ని నియమాలు ఉన్నారు. శంకరాచార్యుల యొక్క అడుగు లాగా నడిచేటువంటి వాళ్ళు. అదేవిధంగా మా తండ్రి గారు కూడా సాక్షాత్తు ఆయన సన్యాసాస్త్ర పుస్తకాలు చేసి అతన్ని శిక్షిపోతారు. అయితే వారికి కూడా మేము మా కుటుంబం తరఫున ప్రతి సంవత్సరం కూడా అలాగే ఆరాధన చేస్తూ, అయితే ఆరాధన అనేటువంటిది శిష్యుడు ఎవరైనా చేయవచ్చు. పెద్దలు అనేటువంటిది మనకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండడం వల్ల మన యొక్క ఆచారాలు ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి. శంకరాచార్య గురించి అయితే ఎన్నో విషయాలు చెప్పారు, చెప్పడానికి సమయం సరిపోదు. అందుకనే కొన్ని గుర్తు గారు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చేస్తున్నాం ఒకటే అడిగారు, ఒకే దర్శనం చేత కొన్ని రోజులు కార్యక్రమం కట్టేది తప్పకుండా ఆయన దర్శనం చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే సమయం తక్కువ ఇచ్చి వీళ్ళంతా చెప్పాలని చెప్పేసి చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి అది అంటే వ్యతిరేకత కాదు, దానిలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత చెప్పినట్టు. కాబట్టి భక్తులు మాకు సహకరించి కార్యక్రమాన్ని ఇచ్చేసింది అందరికీ కూడా భగవంతుడు ప్రార్థిస్తూ వారి వ్యక్తికి సన్మానం చేసిన తర్వాత ఆమెకు పెద్ద ప్రసాదం. ఇవాళ చక్కటి ప్రవచనాన్ని మనకు అందించినటువంటి శ్రీ చెరువు హరిశ్రీ పినాకి వాణి శర్మ గారు వృత్తిరీత్యా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం చేస్తూ మరి వారి యొక్క కుటుంబ సాంప్రదాయాల వంశ పరంపర అంతా చెప్పారు. అటువంటి కుటుంబాల్లో జన్మించి ఈ ప్రవచనకర్తగా ఆధ్యాత్మికవేత్తగా చక్కటి అంశాలను మనందరికీ ప్రవచన రూపంలో తెలియజేయడానికి పెట్టుమార్లు ఈ దేవాలయానికి స్వామినాథుని గారి యొక్క కార్యక్రమాల్లో వారు పాల్పంచుకున్నారు. మరి వారు చెప్పినంతసేపు ఆధ్యాత్మిక వైపు మనం వెళ్ళడం, దాంట్లో ముఖ్యంగా ఇవాళ గమనించినట్లయితే యువకులు కొంతమంది వచ్చారు, మహిళలు చాలా ఎక్కువ మంది వచ్చారు. మా ప్రవచనానికి ఈ విధమైన మహిళలు ఈ దేవాలయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మిగతా చోట నేను పెట్టినప్పుడు మిగతా వాళ్ళు వస్తారు, కానీ యువకులు మహిళలు తక్కువగా వస్తారు. ఆ ప్రవచనం మీద అభిమానం ఉన్న వాళ్ళు కాస్త సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వస్తారు. అలాంటిది ఇవాళ మేము చాలా ఆనందిస్తున్నాము. మహిళలు ఇంతమంది రావడం, ఈ విషయాలు వినడం నిజంగా చాలా శుభసూచకం. మరి అదేవిధంగా యువకులు కూడా వచ్చారు. చాగంటి, దుర్గా ప్రసాద్, కుప్పాశ్రీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరైతే తినాలని మేము తాపత్రయపడ్డాము, మరి వాళ్ళని ఈ విధంగా వినడానికి రావడానికి ఆశ్చర్యం లేకుండా అవకాశం ఆనందిస్తూ మరి వారిని సత్కరించే ముందు దీని ప్రవచనం ఎప్పుడూ ఒక ధారలో సాగుతూ ఉంటుంది. ఆ ధారలో మనం కొట్టుకుపోతూ ఉంటాం. అది ఎక్కడికి ఆగిపోతుంది అంటే టైం చూసుకుని ఆపిస్తే అప్పుడే ఆగిపోయిందా అని ఉంటుంది. కానీ ఏదైనా మనకి కొంచెం సమయ పాలన అనేది ఉండాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎప్పుడైనా రమ్మంటే వచ్చేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం సమయాన్ని మనం ముఖ్యంగా పాటిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా అంత ఆధ్యాత్మికాన్ని చిన్నతనంలోనే అలవర్చుకుని ఎన్నో పీఠాలను నిర్మించి ఎన్నో చేసి కేదార్నాథ్ నుంచి హిమాలయాల్లోకి అలా కనపడకుండా వెళ్ళిపోయి ఐక్యమైపోయారు జగద్గురు శంకరాచార్య. ఇవాళ మీరు చెప్పిన ఈ ప్రవచనాన్ని విని మన మనసు కూడా ఒక రకంగా ఒక స్థాయికి వెళ్ళి, మరి హిమాలయాలాగా వెళ్ళకపోవచ్చు, ఒక స్థాయికి వెళ్ళి ఒక చోట అలా నిలిచిపోయి ఉంటుంది. ఈ భావం ఈ విధంగా ఉండేటట్టుగా చెప్పగలగడం వారి గొప్పతనం. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన యొక్క అభినందన తెలియజేస్తూ వారికి సత్కరించవలసిందిగా మనం